హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి పుష్ప 2 నుంచి ఐటమ్ సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మనకి ఊ అంటారా మామ ఆ సాంగ్ వచ్చేసి సమంత చేస్తే ఓ రేంజ్ అయితే హైప్ అయితే వచ్చింది. అసలు మారు మోగిపోయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వచ్చింది ఆ సాంగ్కి. సో ఇప్పుడు మనకి రీసెంట్గా పుష్ప 2 సినిమా వచ్చేసి ఇందాకే మనకి కిస్ కిస్ కిసిక్ కిసిక్ అని చెప్పేసి శ్రీలీల అయితే దాంట్లో అయితే మనకైతే ఐటమ్ సాంగ్లో అయితే ఉంది. సో అల్లు అర్జున్, శ్రీలీల వీళ్ళిద్దరితో ఐటమ్ సాంగ్ అదైతే రిలీజ్ అయితే చేశారు. మరి ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అల్లు అర్జున్ అభిమానులు అయితే జై అల్లు అర్జున్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనకి శ్రీలీల అలాగే అల్లు అర్జున్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, లిరిక్స్ వచ్చేసి చంద్రబోస్ అయితే ఇచ్చాడు, మ్యూజిక్ వచ్చేసి డిఎస్పి, డైరెక్టర్ సుకుమారు. సో డిఎస్పి ఇప్పటి వరకు మనకి పుష్ప 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయితే పుష్ప టైటిల్ ట్రాక్ కావచ్చు, ఆ తర్వాత శ్రీవల్లితో ఏదైతే సాంగ్ ఉందో అది కావచ్చు, రెండు చార్ట్ బస్టర్స్ హండ్రెడ్స్లో మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో వందల మిలియన్లు అయితే వ్యూస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనకి ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ ఐటమ్ సాంగ్ వచ్చేసి మనకి సమంత ఐటమ్ సాంగ్తో కంపారిజన్ కానీ చేసినట్లయితే మనకి పుష్ప 1లో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే ఇదైతే అంత బెటర్గా అయితే లేదు. సో నాకు ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. సాంగ్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, ఆ తర్వాత మ్యూజిక్ కూడా అంతగా సాంగ్కి యాప్ట్ అయినట్టయితే అనిపించలేదు అనమాట. సో రెండు దగ్గర బాగుంది. ఏంటంటే కోరస్లు కిస్ కిస్ కిసిక్ కిసిక్ అనే కోరస్ ఒకటి, అలాగే దెబ్బలు పడతాయి రాజా అనే కోరస్ ఒకటి. ఈ రెండు అయితే బాగున్నాయి, కానీ మిగతా సాంగ్ అంతా అంత వినసొంపుగా అయితే లేదు. వినగా వినగా ఏమైనా నచ్చుతుందేమో కానీ తెలియదు కానీ. సో అలాగే డ్యాన్స్ కూడా గణేష్ ఆచార్య వచ్చేసి స్టెప్స్ అంత మంచిగా అయితే లేవు. ఆ పుష్ప మ్యానరిజంతో ఇట్లా క్రాస్గా భుజం ఉంటుంది కదా, ఆ మ్యానరిజంతో డ్యాన్స్ స్టెప్పులు ఏవో ట్రై చేసినట్టున్నారు, కానీ అక్కడ చూపించిన ఒక 2 స్టెప్పులు అంతే అంతకైతే నచ్చలేదు అనమాట. లిరిక్స్ కూడా అంత బాగాలేవు. చంద్రబోస్ రాశారు కానీ లిరిక్స్ అయితే అంత బాగాలేవు అనమాట. సో మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే అతికిచ్చినట్టయితే ఉంది. నేను ఇప్పటి వరకు పుష్ప 2 ట్రైలర్ గురించి కావచ్చు, ఇంకా పుష్ప 2 పోస్టర్లు కావచ్చు, ఏవైనా రిలీజ్ అయినా చాలా ఎక్సైటెడ్గా ఉండేవాడిని. అలాగే మంచి రివ్యూస్ అయితే ఇచ్చాను, మంచిగా అయితే చెప్పాను. కానీ పుష్ప 2 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఈ సాంగ్తో అయితే దొబ్బిందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఐటమ్ సాంగ్ అయితే నాకైతే డిసప్పాయింటెడ్, అసలు అయితే నచ్చలేదన్నమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు రిలీజ్ చేస్తారని 7/2కి అని చెప్పేసి ఇంకా లేట్గా అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ ఆ సాంగ్ మనం అనుకున్నంత అయితే లేదన్నమాట. వినగా ఏమైనా ఉంటుందేమో కానీ నేను చెప్పిన ఆ 2 లిరిక్స్ ఆ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇంకేమైనా షార్ట్స్లో అలా ఇలా వైరల్గానే అయితే అప్పుడు ఆ సాంగ్ మీద ఏమైనా క్రేజ్ వస్తుంది. కానీ సో వినగానే సాంగ్ అయితే అంతకైతే నచ్చలేదు. నోటికైతే కిస్ కిస్ కిసిక్ కిసిక్ అనేది అయితే వస్తుంది, కానీ మిగతా సాంగ్ అంతకైతే లేదనమాట. ఖచ్చితంగా నేనైతే డిసప్పాయింట్ అయితే అయిపోయాను ఈ సాంగ్తో. ఇక గేమ్ చేంజర్ మెలోడీ సాంగ్ గురించి అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. 28th అయితే రిలీజ్ అయితే అవుతుంది అది. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.